నన్నేం చేయకండి, నేను పాల డబ్బులు తీసుకోవడానికి వచ్చాను. ప్రశాంతంగా హాయిగా నిద్రపోవాల్సిన ఈ రాత్రి సమయంలో వీళ్ళు నాకు ప్రశాంతతే లేకుండా చేస్తున్నారే. పాల డబ్బులు దక్కలేదు, వచ్చిన పని పూర్తి కాలేదు. దొరకముందే వెళ్ళిపోదాం. నా తలరాతని ఎవరు మార్చండి. హ్యాపీ క్రిస్మస్. పోవే. తను చూసినప్పుడే అనుకున్నాను సూర్య అని ఆ ఫ్రెండ్స్ అయ్యుంటారని. అక్కయ్య, ఆ సూర్య డాన్స్ చాలా బాగా ఉంది కదా. నోరు మూసుకుని వెళ్ళవే, వాడి డాన్సు. బాగానే చేశాడు. ఈ అలర్జీ ఉన్నందువల్ల నేను ఏమీ చేయలేకపోతున్నాను. పోను తెల్ల జుట్టు బాగా పెరిగిపోతుంది. భగవంతుడా, ఒళ్ళు కరిగెడ్డలాగా ఉంది, కూదలు తెల్లగా ఉండొచ్చు కదా. అవును, వాడు లేచాడంటే వాడు నిద్రపోతున్నాడు. వాడిని బాగా నిద్రపోని, అలిసిపోయి ఉంటాడు కదా. కష్టపడి పని చేసి వచ్చినోడికి అలాగే ఉంటుందిలే. అమ్మా, కాఫీ. ఏమయ్యా బార్బరు, ఈ జుట్టును కాస్త నైస్గా కట్ చేయి, నేను పెళ్ళికి వెళ్ళాలి. ఎడారికి వెళ్ళి గడ్డి బేకమంటే నేనెక్కడ బీకేది? నేను చెప్పింది మాత్రమే చెయ్యి, అనవసరంగా మాట్లాడుకో. సరేలన్నా, క్రిస్మస్ ఎలా జరిగింది? క్రిస్మస్ న్యూ ఇయర్ జాలిన్ వాలాజ్ అని అర్థమే కాలేదయ్యా. ఏమైంది? ఈ ఊర్లో కొంచెం పిచ్చిన కొడుకులు ఉన్నారు కదా, ఆ కుర్రోళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ నాన్న పాపం మా కాళమ్మ దేవస్థానంలో అన్నదానం చేసి ఉయ్యాలం కట్టిన ఒకే ఒక కొడుకు. నిన్న పక్కింట్లో ఏదంతా చేశాడు తెలుసా? లేడీస్ ఉండే ఇల్లంటే కొంచెం మర్యాదగా ప్రవర్తించాలి కదా. చివరిగా వాడు పారిపోయాడంట. ఎవరు పారిపోయింది? అదే గర్భగుడిలో ఉండే దేవుడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. అంత దారుణం చేశారంట. పరిష్కరించుకున్నట్టున్నారు. ఎందుకు? అది కాదు, ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి కదా. ఓ, అలా చెప్పారా? ఇలాంటి వాళ్ళ వల్ల అన్ని కుటుంబాల్లోనూ సమస్యలు ఏర్పడుతున్నాయి. అవును, నీ వ్యవసాయం అంతా ఎలా జరుగుతుంది? పొలాలేమో చాలా చోట్ల ఉన్నాయి, కానీ కొందరు ఒప్పుకోవాలి కదా. ఎవరిది? కొంతమంది విషపు మనుషులు ఉన్నారులే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏముండదు. ఎవరు వీళ్ళు? మీరంతా ఇక్కడే ఉండండి రా, నేను పిలుచుకుని వస్తాను. ఇప్పుడు ఏదో జరగబోతుంది అనుకుంటాను. ఎవరై ఉంటారు వీళ్ళు? దొరికాడు దొంగోడు. నా కంట పడకుండా తప్పించుకుందాం అనుకున్నావా? బుర్రుండాల్సిన చోట బొచ్చు పెంచుకున్నావు. నువ్వు ఖచ్చితంగా తప్పించుకోలేవు. సారింత పొద్దున ఎక్కడికి బయలుదేరారు? సూర్యుడా? అదిగో అక్కడున్నాడు చూడు, సూర్యుడు. చంద్రుడిని కూడా చూడాలనుకుంటే రాత్రి 7 గంటల తర్వాత తన్ని చూపిస్తాను. రే, వాడు దొరికిపోయాడు. అయితే నేను ఇప్పుడు బయలుదేరొచ్చా? మా వాడు చదివే చోటల్లా టీచర్లు అందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ ఊర్లో ప్రత్యర్థి అని. కారణం ఏంటో తెలుసా? రే, పదండి రా, మనం వెళ్ళిపోదాం. పద.